ನನಗೆ आई देखो माय वो मजी आई है हमारी मजी माय वही है आई माय कसं आलीस आम्ही हुडकून परेशान तुला तसंच मला टाकून दिले तू पोलिसात काय करत कोणाला हा बघ. లాక్డౌన్లో ఎక్కడ చనిపోయిందో మా అమ్మ ఏం తెలియదు చనిపోయిందే అనుకుంటారట వాళ్ళు. కన్న పేగు బంధం కదిలించిన అమ్మ ప్రేమ, మరలా దొరికిన ఆత్మీయ ప్రేమ ఎంత సంతోషాన్ని నింపిందో మీరే చూడండి. ನನಗೆ आई देखो माय वो मजी आई है हमारी मजी माय वही है కన్న ప్రేమ కన్న ప్రేమే గదా, తెంచుకుంటే తెగిపోతుందా ఆ బంధం? आई माय कसं आलीस आम्ही हुडकून परेशान तुला तसंच मला टाकून दिले तू पोलिसात काय करत कोणाला हा बघ. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన సుందరిబాయి అనబడే మన శాంతాబాయి కుటుంబం బిక్కు బిక్కుమంటూ దిక్కు దిక్కు చూస్తూ ఎలా వస్తున్నారో చూడండి. కరోనా వచ్చిన టైం కన్నా 2 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా 8 సంవత్సరాల క్రితం సుందరీబాయి పేరుగల ఈ శాంతాబాయి హైదరాబాదులో ఉన్న బంధువుల పెళ్లికి వచ్చి తప్పిపోయింది. దారి తెలియక తమ్ముడు మరణించిన జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని తను కూడా అదే స్థితికి వెళ్ళిపోతాననే భయంతో గతాన్ని మర్చిపోయి మతిలేని మనిషిగా మారింది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ తల్లిని ఆదరించి అక్కున చేర్చుకుని పుణ్యలింగేశ్వర స్వామి దయ వల్ల మామూలు మనిషిగా మారింది. ఇప్పుడు అమ్మ దొరికిన సంతోషం ఆమె పాదాలపై క్షమాపణ రూపంలో కుటుంబం వేడుకుంటోంది. తన చిన్న కొడుకు రవసాహెబ్ మహాషిండే బోరున విలపిస్తున్నాడు. కరోనా వచ్చినప్పుడే మా అమ్మ చనిపోయిందని ఎవరికి వారే నిర్ధారించుకున్నాం. అన్ని ప్రాంతాలలో వెతికి ఆశను చంపుకుని బ్రతికుండదని నిశ్చయించుకున్నాం అని చెప్పాడు. లాక్డౌన్లో ఎక్కడ చనిపోయిందో మా అమ్మ ఏం తెలియదు చనిపోయిందే అనుకుంటారట వాళ్ళు. समाधान झाले ताई సమాధానం झाला. ठरलंय समाधान झालंय ఇప్పుడు వాళ్ళ అమ్మ దొరికినందుకు వాళ్ళు చాలా సంతోషపడుతుర్రట. శాంతాబాయి దినదినాభివృద్ధిలో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మతి సరి చేసుకుని సేవా కార్యాలలో సకల పనులను చేసేందుకు నిమగ్నురాలయ్యింది. తన చిన్న కొడుకు తల్లిని చూసిన ఆనందంలో మాటలు రాని మనిషై దుఃఖాక్రాంతుడైనాడు. धराच काय तू हाय అమ్మ పాదాలు పట్టుకుని శరణు వేడాడు, క్షమించమని కోరుకున్నాడు. అమ్మ ప్రేమ మరలా దొరికిందని ఎంతో సంతోషిస్తున్నారు. కొడుకుల కన్నీళ్లను అమ్మే తుడిచింది. తోటి స్నేహితురాలు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా శాంతాబాయ్ అని ఏడుస్తూ ఉండగా వారి దగ్గరకు వెళ్ళి ఎంతో ప్రేమతో ఓదారుస్తూ ధైర్యాన్ని నింపింది. కాని అమ్మకు కూడా ఆశ్రమాన్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేదేమో, బహుశా దిగులుగానే కనిపిస్తోంది. అమ్మ ఏడకు నికను ఏడకు ఏడకు అమ్మ ఏడకు ఏడకు నగవది ఏడకు నగవది ఏడకు నీ కొడుకు వస్తాడు ఏడకు ఏడకు నగవది శాంతాబాయి ఆశ్రమ సేవా పనుల్లో ఎంత చురుకుగా ఉంటోందో మీరే చూడండి. రోగులకు మంచినీళ్లు అందిస్తోంది. సాటి స్నేహితులు భోజనం చేయటానికి సిద్ధపడగా మంచినీటి గ్లాసులను అందిస్తోంది. కూరల్లో వేసే కారానికి ఎండబెట్టిన మిరపకాయలలో తాలును తీసివేస్తూ ఎండు మిరపకాయలను సరిచేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. శివార్చనలో దేదీప్యమానంగా వెలుగొంది అఖండ జ్యోతి ప్రజ్వలమైన నిత్య హోమాగ్నిని ఎలా అలంకరిస్తుందో మనం కళ్ళారా చూడవచ్చు.
అమ్మకు అన్నం పెట్టిన భాగ్యానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని పుణ్యం దక్కింది. మరొక్కసారి బిడ్డలకు ఈ తల్లిని ఆ పుణ్యలింగేశ్వరుడి నూతన సంవత్సరం కానుకగా ఇచ్చాడు. కుటుంబం ఎంతో సంతోషంగా ఉండటం ఆ శివయ్య చూస్తున్నాడు. మనం కూడా ఎంతో సంతోషించే దృశ్యమిది. అతన తిలగారతున్ సోడున్నక అందరూ కలిసి భోజనశాలలో భోజనం చేస్తున్నారు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. పెద్ద కొడుకు ప్లేట్లో కూర సరిపోతుందో లేదోనని తన ప్లేట్లో కూరని తీసి కొడుకు ప్లేట్లోకి వేస్తుంది. మరి కన్న ప్రేమ కన్న ప్రేమే గదా. శ్రీ పుణ్యలింగేశ్వరుడి బంధాలను కలిపి అనుబంధంగా తన దివ్య సన్నిధిలో అందరి చేత పూజ జరిపించుకుంటున్నాడు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని శాంతాబాయి కుటుంబం సొంత ఊరైన నాందేడుకు బయలుదేరింది. అందరూ ఈ అమ్మలాగి వారి సొంత గూటికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మహాత్ములారా, మానవ సేవ ఎంత ఘనతను సాధించి పెడుతుందో చూస్తున్నారుగా. మీ వంతు సహాయంగా పుణ్యక్షేత్రానికి సాయపడే సమాజ దేవుళ్ళవ్వండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో అవంతు.